ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కొన్ని రకాల సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలాగే కొన్ని సెంటిమెంట్లు ఇండస్ట్రీలో బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఇలా ఇండస్ట్రీలో సెంటిమెంట్లను నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఒకరు. ఈయన తన సినిమాల విషయంలో ఎన్నో సెంటిమెంట్లను నమ్ముతారని తెలుస్తుంది. అలాగే కొంతమంది హీరోలు చాలా లక్కీ అని, అలాంటి హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తే హీరోయిన్ల కెరియర్ పూర్తిగా కోల్పోతారని తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ హీరోలతో కనుక సినిమా చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారని, అదే ఈ హీరోలతో కనుక సినిమా రిజెక్ట్ చేస్తే ఆ హీరోయిన్ల కెరియర్ ఇబ్బందుల్లో పడడమే కాకుండా వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయని తెలుస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు సీనియర్ హీరోలతో నటించడానికి ఇష్టపడడం లేదు. అలా సీనియర్ హీరోలతో నటిస్తే కనుక ఆ ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలోనే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి బాలకృష్ణకు హీరోయిన్లు దొరకడం ఇటీవల కాలంలో కాస్త కష్టంగా మారింది. ఇలా ఎంతో మంది హీరోయిన్లు బాలయ్య సినిమాను రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే బాలకృష్ణతో ఎవరైతే సినిమాలు రిజెక్ట్ చేస్తారో వారి కెరియర్ చాలా ఇబ్బందుల్లో ఉంటుంది అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. అయితే ఈమె స్థానంలో ముందుగా కృతి శెట్టిని అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల కృతి శెట్టి ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఈమె రిజెక్ట్ చేయడంతో శ్రీలీల ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాని రిజెక్ట్ చేసిన ఈమె పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కంటే ముందుగా వీరసింహారెడ్డి సినిమా ద్వారా బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ కంటే ముందుగా నటి తమన్నాను ఎంపిక చేయగా తమన్నా మాత్రం బాలయ్యతో నటించనని చెప్పేశారట. ఇక తమన్నా రిజెక్ట్ చేయడంతో పూజ హెగ్డేకి అవకాశం కల్పించారు. ఆమె కూడా రిజెక్ట్ చేయడంతో శృతి హాసన్ ఫైనల్ అయ్యారట. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే బాలకృష్ణతో రిజెక్ట్ చేసిన ఈ ముగ్గురు కెరియర్ మాత్రం ప్రస్తుతం ఎంతో క్లిష్టతరంగా ఉందని చెప్పాలి.